అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తామామల్ని సూటిపోటి మాటలు అంటూ బాధించే కోడలికి ఎలా బుద్ధొచ్చిందంటే అనే కథ విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మాయి మాధవి, కాస్త కాఫీ ఇస్తావా అంటూ కోడల్ని కాఫీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను. పాలొచ్చాయి కదా, కాఫీ కలుపుకొని తాగలేరా? ఈ ముసలాళ్ళకి వండి వార్చటంతోటే నాకు వయసైపోయేలా ఉంది అంది పక్కన పడుకున్న మాధవి లేస్తూనే. అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతోంది కాబోలు. కిచెన్ నుంచి శబ్దం వస్తోంది. ప్రతాప్, ప్రతాప్ అంటూ హాల్లోకి వచ్చింది మాధవి. మామగారు హాల్లో టీవీలో వస్తున్న భక్తి గీతాలు చూస్తుంటే కొడుకు ప్రతాప్ కూడా తాత పక్కన కూర్చొని టీవీ చూస్తుండడాన్ని చూసిన మాధవి, నీకు పొద్దున్నే పని పాట లేదట్రా? టీవీ ముందు రాయిలా కూర్చున్నావు. స్కూల్కి టైం అవుతుంది, లే అక్కడి నుంచి అని కొడుకుని కసిరింది. నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడక కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నేను బ్రష్ చేసుకొని హాల్లోకి వస్తూ, మాధవి, నాకు కాఫీ ఇస్తావా అంటూ అడిగాను. ఇదిగో 5 నిమిషాల్లో వస్తున్నాను అంది విసురుగా. మాధవి మాట విని రిలాక్స్డ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను. శశి, కాళ్ళు పైకి పెట్టుకో అంటూ అమ్మ గొంతు వినిపించింది. అంతే, పేపర్ మీద ధ్యాస దారి తప్పింది. పేపర్ అడ్డు పెట్టుకొని అమ్మని గమనించసాగాను. మాధవి, కాఫీ త్వరగా పట్రా అంటూ మళ్ళీ అడిగాను. మరో నిమిషంలో వేడి వేడి కాఫీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ మీద దాన్ని ఉంచి వెళ్ళింది మాధవి. మమ్మీ, నాకు త్వరగా హార్లిక్స్ ఇవ్వవా అని అడిగాడు కొడుకు ప్రతాప్. ఏరా, నాకేమైనా 4 చేతులున్నాయా? కాస్త లేట్ అయితే నాలుకేమైనా పీక్కుపోతుందా? వెళ్ళి స్నానం చేసిరా ముందుగా అన్న మాటలకి టీపాయ్ మీద ఉన్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ మాధవి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తి చేయటానికి వెళ్తూ ఉంటే, కాఫీ తాగాక చిమ్మొచ్చు కదమ్మా అన్నాను. ఈ కాస్తే ఉందిగా, చిమ్మొస్తాను అని వెళ్ళి పూర్తయ్యాక చేతులు కడుక్కొనొచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్లుగా అనిపించి పేపర్ని అడ్డు పెట్టుకున్నాను. మొదటి నుంచి అమ్మకి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగే అలవాటు. కాఫీ గొంతు దిగితే చాలు, మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది అమ్మ. అలసట అమ్మ ఛాయలకి రావటానికి భయపడుతుందేమో అనిపించేది. ఆ మధ్య ఒకసారి ఉదయం నిద్రలేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకు తాగుదామని పాలు స్టవ్ మీద ఉంచి హాల్లోకి వచ్చి కూర్చుంది. పాలు పొంగి కింద పోవటం అమ్మ గమనించలేదు. అప్పుడే కిచెన్లోకి వచ్చిన మాధవి అది చూసి పెద్దావిడ అన్న విచక్షణ కూడా లేకుండా నాలుక నరం లేనట్టుగా మాట్లాడి, ఇక మీదట నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకు కూడా రాకండి అని దులిపేసింది. అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు. నేను కాఫీ గ్లాస్ కింద పెడుతూ ఉంటే నా చేతిలో నుంచి గ్లాస్ని తీసుకుంటూ, ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటిది. ఎంత సంభాళించుకున్నా ఆ టైం అయ్యేసరికి వెధవ మనసు వెంపర్లాడుతుంది. అయినా వయసుడిగినాక నాలాంటి వాళ్లకు వేలకి అన్నీ అందించాలంటే వీలవుతుందా అంది అమ్మ లోపలికి వెళ్తూ. పేపర్ పక్కన పడేసి, అమ్మా, మాధవి సంగతి నీకు మాత్రం తెలీదా? మాట తీరే అంతగాని మనసు మంచిదే అని సర్దు చెప్పబోయాను. పోనీలేరా, మాధవి నిన్ను బాగా చూసుకుంటుంది, మాకదే చాలు అంటూ లోపలికి వెళ్ళిపోయింది అమ్మ. ఆ మాటల్లోని అర్థమై మనసు చివుక్కుమంది. 3 ఆడపిల్లల తర్వాత చివరగా పుట్టినవాణ్ణి కాబట్టి నా బాల్యం అందరి గారాబం మధ్యలో హైదరాబాదులో సాగింది. నాన్న ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేది. నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా 2 అక్కయ్యలకు పెళ్ళిళ్ళయ్యాక కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. నాన్న రిటైర్మెంటు డబ్బుతో చివరి అక్కకి కూడా పెళ్ళైతే చేయగలిగారు గాని ఉండటానికి చిన్న ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు.
అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే ఉద్యోగం రావటము, 1 సంవత్సరానికే మాధవితో కళ్యాణం జరగటము వెంటనే జరిగిపోయాయి. అప్పట్నుంచి అమ్మా నాన్నలు నాతో పాటే ఉంటున్నారు. వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను, మా అక్కయ్య వాళ్ళెవ్వరికీ దక్కని ఆ అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది. అయితే ఆ సంతోషాన్ని అనుక్షణం ఏదో విధంగా పాడు చేయటం మాధవికి అలవాటయ్యింది. అయిన దానికి కాని దానికి అమ్మా నాన్నలను సూటిపోటి మాటలు అనటం మాధవికి దినచర్యలో ఒక భాగంగా మారింది. అమ్మ ఇప్పటికీ ఇంటి పనంతా చేస్తూనే 10 మంది పిల్లలకు సంగీతం నేర్పుతూ ఉంటుంది. నా పిల్లల ఆలన పాలన చూస్తున్నా సరే మాధవికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం, ఆవేశం. నేను తనకే సొంతమైనట్టుగా, వాళ్ళు ఉత్తపుణ్యానికి పడి ఉన్నట్లుగా ఉదాసీనపరచటం ఆమెకు అలవాటయింది. ఆ రోజు ఆదివారం. నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నాను. మాధవి రైతు బజార్కి వెళ్ళొచ్చింది. అమ్మా నాన్న టీవీలో భాగవతం చూస్తున్నారు. బయటికి వెళ్ళొచ్చిన మాధవి హాల్లోకి వస్తూనే గబగబా టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది. ఇంత తిన్నామా, ఓ మూలన పడుకున్నామా అని కూడా లేకుండా ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవటం తప్ప ఏమైనా చేయగలుగుతున్నారా మీరు? ఏమైనా ఆలోచిస్తున్నారా? అబ్బే, ఇలాంటి విషయాలేవి పట్టవే. ఇలాంటి విషయాలన్నీ ఒకళ్ళు చెబితే వస్తాయా? ఇక్కడేదో డబ్బులు చెట్లకు కాస్తున్నట్లు అర్థం పర్థం ఉండాలి అని విదిలించేసరికి నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. అప్పటికే నిద్రలేచిన నేను మాధవి మాటలు వినిపిస్తున్నా అమ్మా నాన్నలను ఎందుకు సాధిస్తున్నావని నిలదీయలేని ఆసక్తత. ఎందుకంటే మాధవి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వల్లనే నేను ఓ ఇల్లు కట్టగలిగాను. నా జీతం బ్యాంకు లోన్లకే సరిపోవటం లేదు. మాధవి జీతమే ఇంటిల్లిపాదికి సాపాటు పెడుతోంది. సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండొచ్చని ఆశించానే గాని వాళ్ళు నా భార్యకి భారమవుతారని మాత్రం భావించలేదు. అమ్మా నాన్న మాధవి ఈ ముగ్గురిలో ఎవరికి నేను ఒంటరిగా కనిపించినా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెబుతూనే ఉంటారు. అన్నీ వినేసి శ్రోతగానే మిగిలిపోతానే తప్ప ఎవ్వరిని సమర్థించలేకపోవటానికి కారణం నా అసమర్థత. భార్యని సమర్థిస్తే అమ్మా నాన్నల బాధకి కారణమవుతాను. అమ్మా నాన్నలని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయులను చేసిన వాణ్ణవుతాను. అందుకే మాధవి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభస చేసుకునే కంటే మౌనంగా ఉండటం నాకు అలవాటైపోయింది. ఆ రోజు సాయంత్రం మాధవి ప్రతాప్ని తీసుకుని కొత్తపేటలో ఉన్న వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళింది. నాన్న నన్ను పిలిచి, నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాం. నాకు తెలిసిన చోటల్లా విచారించాను. ఉచితంగా ఉండే చోట ఖాళీగా లేవట. ఖాళీలు ఉన్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. అసలు మా తలరాతే బాగోలేదు. వయసుడిగిన కాలంలో చిన్న చిన్న వాళ్లతో పెద్ద పెద్ద మాటలు పడమని, ఆత్మాభిమానం చంపుకొని బ్రతకమని, తలరాత మార్చే వీలు కూడా లేకుండా బలంగా రాశాడు ఆ దేవుడు మా తలరాతలను అంటూ నాన్న తన మనసులో వేదననంతా చెబుతూ ఉంటే హృదయం విలవిలలాడిపోయింది నాకు. శశి, ఏంట్రా దీర్ఘాలోచనలో మునిగిపోయావు? ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా లేక ఇంకేదైనానా అంటూ అడిగాడు కొలీగ్ సురేష్. నాలాంటి వాడికి కొత్త సమస్యలు ఏముంటాయిరా? అమ్మ నాన్న భార్య, ఈ ముక్కోనపు సిరీస్ తప్ప ఇంకేముంటాయి అని సురేష్తో నిన్న ఇంట్లో జరిగిన సంఘటనంతా చెప్పేశాను. శశి, నీకో గుడ్ న్యూస్ చెప్పనా? 2 ఏళ్ల క్రితం మనిద్దరము కలిసి ఓ చిట్ ఫండ్లో చేరాం, గుర్తుందా? అది ఈ నెలలో పూర్తవుతుంది. వచ్చే ఫస్టుకి మన చేతికి 30,000 వస్తాయి తెలుసా అన్నాడు సురేష్. అవును కదూ, మర్చిపోయాను. థ్యాంక్స్ రా గుర్తు చేసినందుకు. సమయానికి గుర్తు చేశావు అన్నాడు శశి. థ్యాంక్స్ సరే గాని డ్రింక్ ఏదైనా తాగిస్తావా లేదా అంటూ అడిగాడు సురేష్. ఇంట్లో మాధవికి తెలియకుండా నెల నెలా కట్టిన చిన్న మొత్తం డబ్బులు ఇప్పుడు 30,000 అయ్యింది. ఆ డబ్బులతో మాధవి ఎన్నాళ్ళుగా నుంచో అడుగుతున్న బంగారు గాజులు చేయించొచ్చు. లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ, ఫ్రిడ్జుల బాకీ ఒకేసారి తీర్చేయొచ్చు. ఇంకా అంటూ ఎంత ఆలోచించినా మాధవి గాజులకే మనసు ఓటేస్తుంది. ఎందుకంటే
ఆ సంతోషంలోనైనా కొన్నాళ్ల పాటు అమ్మా నాన్నల జోలికి రాకుండా ఆమెకున్న అసంతృప్తి సద్దుమణుగుతుందో ఏమో అనుకుంటున్నాడు శశి. అవునరా, ఆ డబ్బు ఏం చెయ్యాలో అని కలలు కనిస్తున్నావా? కాస్త ఆగి నేను చెప్పింది విను. మీ అమ్మా నాన్నల నుండి ఎటువంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తోంది. ఈ డబ్బు మీ ఆవిడకి తెలియకుండా మీ పేరెంట్స్కిచ్చి ఇది వాళ్ళ డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు అన్నాడు సురేష్. వద్దు బాబు వద్దు, అంత పని నేను చెయ్యను. మాధవి ఆవలించకుండానే పేగులు లెక్కిస్తుంది. ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడిది అని నిలదీస్తుంది. అదీకాక అమ్మా నాన్నలు దీనికి ముందుగా ఒప్పుకోరు కూడా అన్నాడు శశి. అయితే ఓ పని చెయ్యి. మీ అమ్మగారు ఎలాగూ సంగీతం నేర్పిస్తారు అని అన్నావు కదా? అవును, ఇప్పుడు నేర్పుతోంది. అమ్మ ఆల్ ఇండియా రేడియోలో కూడా అనేకసార్లు ప్రోగ్రాంలు కూడా ఇచ్చింది. అయినా అవన్నీ ఇప్పుడెందుకు అంటూ అడిగాడు శశి. ఈ సమస్యకు ఓ సొల్యూషన్ చెబుతాను విను. రేపు 1 తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మగారి పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకార వేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్టుగా ఇకపై ప్రతి నెల 500 రూపాయలు పెన్షన్ శాంక్షన్ అయినట్టుగా ఓ లెటర్ తయారు చేసి పంపించు. నమ్మకంతో చెయ్యి అన్నాడు సురేష్. మర్నాడు డబ్బు చేతికి అందగానే సురేష్ చెప్పినట్లుగానే చేశాను. ఇక మీద మాధవి అమ్మా నాన్నలను సాధించడం మానేస్తుంది. వాళ్ళు వృద్ధాశ్రమంకెళ్లే ఊసు కూడా ఎత్తరు అనుకున్నాను. 3 రోజుల తర్వాత సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ ఈరోజు అమ్మకి డబ్బు అంది ఉంటుంది. ఎలా స్పందించారో ఏంటో. ముందు అత్తామామల డబ్బు చూసి మాధవి ఎలా రియాక్ట్ అయిందో అని ఆలోచిస్తూనే ఇంట్లోకి అడుగు పెట్టాను. గుమ్మంలో అమ్మ కనిపించింది. ఎప్పట్లాగానే మామూలుగానే ఉంది. హాల్లో అడుగు పెట్టగానే పడక కుర్చీలో పడుకున్న నాన్నని చూశాను. ముఖంలో ఏదో వైరాగ్యం. నాన్నా, ఏంటి అదోలా ఉన్నారు? ఏం లేదురా, మామూలుగానే ఉన్నాను గాని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకునిరా, కాస్త మాట్లాడాలి అన్నాడు నాన్న. లోపలికి వెళ్ళగానే మాధవి సంతోషంగా, అత్తయ్యకి 30,000 డబ్బొచ్చిందటండి. ఇక మీద ప్రతి నెల 500 పెన్షన్ కూడా వస్తుందట అంది సంతోషంగా. ఇంతకు ముందు ఎప్పుడు అమ్మని మీ అమ్మ అని మాత్రమే సంబోధించే మాధవి కొత్తగా అత్తయ్య అనటం నాకే కొత్తగా అనిపించింది. నేను మౌనంగా విని ఊరుకోవటాన్ని చూసి టీ తీసుకొచ్చి ఇచ్చింది. టీ తాగేసి హాల్లోకి వచ్చి నాన్న పక్కన కూర్చున్నాను. కుర్చీ మీద ఉన్న ఒక పుస్తకంలో నుంచి లెటర్ తీసి నాకిచ్చాడు. చదువుతుంటే, శశి, మీ అమ్మకి ప్రభుత్వం వృద్ధ కళాకారుల ఉపకార వేతనం 30,000 పంపించారు. ఇక మీదట 500 రూపాయల పెన్షన్ కూడా నెల నెలా వస్తుందట. ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాలి అనుకుంటున్నాం కదా, డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం. ఇప్పుడు దేవుని దయ వల్ల ఈ రూపంలో డబ్బొచ్చింది. ఇద్దరికీ డిపాజిట్ డబ్బు 20,000 కట్టేసి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం. మిగిలిన 10,000తో కోడలికి ఓ జత గాజులు చేయించాలి అనుకుంటున్నాను. ఆ పిల్ల ఎన్నాళ్ల నుండో అనుకుంటుంది. మేం కూడా కోడలికి ఇంతవరకు ఏం చిన్న మెత్తు కూడా బంగారం ఏనాడు పెట్టలేదు. ఎలాగో ఈ రోజున దేవుడు కల్పించాడు డబ్బులని. ఆ డబ్బుతో గాజులు చేయిద్దాం అనుకుంటున్నాను అన్నాడు నాన్న. లెటర్ చదివి పక్కన పెడుతూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాను దీనంగా. అలా కాదులేరా శశి, నీ పెళ్ళైన దగ్గర్నుంచి నీతో పాటే ఉంటున్నాం కదా, కొన్నాళ్ల పాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది. అయినా ఈ ఊర్లోనే కదా ఉండబోతుంది అంది అమ్మ పక్కన్నే కూర్చుంటూ. అది కాదమ్మా అనేంతలో, నువ్వేమీ అనుకోవద్దురా. నీకోసం మేము ఏమీ చెయ్యలేకపోయాం. ఏదో చదువు మాత్రమే చెప్పించాం. నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నావు. మా ఆస్తి అంటూ నీకు ఏదీ ఏర్పరచలేకపోయాం. అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం ఇక్కడే వదిలి వెళ్తున్నాం. కానీ వారానికి ఒకసారి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళటం మాత్రం మర్చిపోకే. నెలకోసారి కోడల్ని పిల్లల్ని తీసుకురా. నువ్వు, కోడలు, పిల్లలు సంతోషంగా ఉండాలని మా కోరిక. మా గురించి ఎక్కువగా ఆలోచించకు నాన్నా అని అమ్మ నా చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అదేంటమ్మా, నేను బ్రతికి ఉండగానే మీరెక్కడికో వెళ్ళటం అన్నాను నేను. అలా కాదులేరా,
మేమెక్కడికి వెళ్తున్నాం? ఊర్లోనే కదా, ఫోన్లు కూడా ఉన్నాయి, వస్తూ పోతుంటాం. ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాం. మాకేం భయం లేదు, నువ్వు నిశ్చింతగా ఉండు అంది అమ్మ. నాతోనే ఉంచుకోవాలి అని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు, ఇలా బెడిసి కొడుతుందా అనుకోలేదు. నేను ఒకటి ఆలోచిస్తే ఆ దైవం మరోలా చేశాడు అని అనుకున్నాను. ఈ సంభాషణ అంతా గదిలో నుంచి వింటున్న మాధవికి అత్తగారు ఆశ్రమానికి వెళ్ళిపోతే ఎలా అని భయం పట్టుకుంది. అత్తగారు మామగారు వారికి వచ్చిన డబ్బులతో నాకు గాజులు చేయించాలి అనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళు తినే తిండికి, వాళ్లకు పెట్టే ప్రతి ఖర్చుకి లెక్కలు కట్టాను. రోజు ఇంటెడు చాకిరీ చేస్తూ పిల్లల్ని కూడా చూసుకుంటూ తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా చక్కబెట్టే అత్తగారు తను సూటిపోటి మాటలతో బాధించినా నోరు మెదపకుండా భరించేవారు తప్ప ఏ రోజు ఎదురు మాట్లాడలేదు. తను కడుపుతో ఉన్నప్పుడు, పిల్లల్ని కన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నారు. వాళ్ళు టీవీ చూస్తే కరెంటు బిల్లు ఎంత వస్తుందో, కాఫీ తాగితే పాల బిల్లు ఎంత వస్తుందో అని ఆలోచించాను తప్ప పని మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చయ్యేది, పిల్లల్ని చూసుకోవటానికి ఆయాను పెట్టుకుంటే ఎంత ఖర్చయ్యేది అని ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. అత్తామామల పట్ల తను ప్రవర్తించిన తీరుకు, తన ఆలోచన విధానానికి తనలో తానే పశ్చాత్తాపపడింది మాధవి. వెంటనే ఒక ఆలోచనకు వచ్చిన దానిలా లేచి హాల్లోకి వెళ్ళి అత్తామామల కాళ్ళు పట్టుకొని, మీరు ఆశ్రమానికి వెళ్ళొద్దత్తయ్య గారు, మాతో పాటు ఇక్కడే ఉండండి అని కన్నీళ్లతో అడిగింది. మాధవి మాటలు వింటున్న నేను, అమ్మ, నాన్న అసలు ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కానట్టుగా ఆశ్చర్యపోయి నిలబడిపోయామలా. మాధవి మాత్రం పశ్చాత్తాపంతో నిండిన కన్నీళ్లతో అత్తగారు చేతులు పట్టుకొని ఏడుస్తూనే ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, మీ మంచితనాన్ని, ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. మీ పట్ల చాలా దురుసుగా వ్యవహరించాను. అనరాని మాటలు అన్నాను. మాటలతో చేష్టలతో అవమానించాను. నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటే ఆమె కన్నులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మాధవి కళ్ళల్లో ఉన్న నిజమైన పశ్చాత్తాపం కనిపించిందేమో అమ్మకి. కోడల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అమ్మా నాన్నలను నాతో పాటుగా ఈ ఇంట్లో ఉంచుకునే అదృష్టం చేజారిపోయిందే అని బాధపడుతున్న నేను మాధవిలో వచ్చిన మార్పుకి ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ రోజు మొదలు ఉదయాన్నే అమ్మ వేడి వేడి కాఫీతో నన్ను నిద్రలేపటం, ఇద్దరం హాయిగా కలిసి కూర్చొని కాఫీ తాగటం, రోజు ఉదయం మా నాన్నగారు ప్రతాప్తో కలిసి భక్తి గీతాలు వినటం, ఆదివారం వస్తే చాలు అందరం కలిసి టీవీలో సంతోషంగా సినిమాలు చూడటం, మాధవి అత్తామామల్ని సొంత తల్లిదండ్రులుగా చూసుకోవటం, మా ఇల్లు ఒక ఆనంద నందన వనంలాగా మారిపోయింది. అమ్మా నాన్నని నా దగ్గరే ఉంచుకోగలిగినందుకు, వాళ్ళని సంతోషంగా చూసుకుంటున్నందుకు, అక్కయ్యలెవ్వరికీ కూడా దక్కని అదృష్టం నాకే దక్కినందుకు ఇప్పుడే నాకు నిజమైన ఆనందం, తృప్తి కలుగుతున్నాయి. నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, అత్తామామలను ఎప్పుడు చూసినా సూటిపోటి మాటలతో విసిగిస్తూ బాధ పెడుతూ ఉన్న కోడలికి ఎలా పశ్చాత్తాపం కలిగిందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.